హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో రిఫ్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో రిఫ్రాక్షన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫర్ బెటర్ ప్రిపరేషన్ యూ మస్ట్ విజిట్ ద వెబ్సైట్ www.examsnet.com. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం రిఫ్రాక్షన్ గురించి. సో ఏంటంటే రిఫ్రాక్షన్ ఇన్ గ్లాస్ స్లాబ్ లో రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది. టీ థిక్నెస్ అయినటువంటి ఒక గ్లాస్ స్లాబ్ నేను తీసుకున్నాను. సో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాక్యూమ్ ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి 1, ఆల్వేస్ 1. సో ఇక్కడ 2 మీడియంస్ ఉన్నాయి, ఎయిర్, గ్లాస్ స్లాబ్. సో ఒక లైట్ రే అనేది మనకు ఇన్సిడెంట్ రే ఇలా హిట్ అయింది అనుకోండి. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇలా హిట్ అయినప్పుడు ఈ గ్లాస్ స్లాబ్ అనేది లేకపోతే దీని ఒరిజినల్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? సో దీని ఒరిజినల్ డైరెక్షన్ ఇలా ఉంటుంది కదా, ఇలా వెళ్ళాలి. కానీ ఇక్కడ గ్లాస్ స్లాబ్ ఉండటం వల్ల ఇది నార్మల్ తీసుకున్నట్లయితే ఈ నార్మల్ కి గ్లాస్ స్లాబ్ ఉండటం వల్ల ఇదేమైంది, కొంచెం పక్కకు బెండ్ అవుతుంది. సో ఇలా బెండ్ అవుతుంది. సో ఇలా బెండ్ అవ్వడాన్ని మనం రిఫ్రాక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో దీన్నే మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం, యాంగిల్ ఆర్. దీన్నే అంటాం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే విషయం ఏంటి, ఇక్కడ ఉండాల్సిన ఒరిజినల్ లైన్ ఇక్కడికి మారిపోయింది కదా, ఇక్కడ చేంజ్ అయింది. సో ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో ఈ లైన్ అనేది ఎంత మేరకు షిఫ్ట్ అయిందో దాన్ని మనం డెల్టా ఎక్స్ అంటాం. ఈ డెల్టా ఎక్స్ నే లాటరల్ షిఫ్ట్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, లాటరల్ షిఫ్ట్ అంటాం. ఈ పాయింట్ నేమో ఏ అనుకుంటాం, అలానే ఈ పాయింట్ నేమో బి అని తీసుకుంటాం, ఈ పాయింట్ సి అనుకుంటాం, ఈ పాయింట్ నేమో డి అనుకుంటాం. సో ఈ ట్రయాంగిల్ ఏబిసి. సో ఈ ఏబిసి ఇంతవరకు మనం కన్సిడర్ చేస్తే మనం దీనిలో కాస్ ఆర్ తీసుకుంటాం. అంటే కాస్ ఆర్ యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, కాస్ ఆర్ ఏమవుతుంది, కాస్ కి డెఫినేషన్ అంటే మనకు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ మనం ఆర్ తీసుకున్నప్పుడు ఎడ్జసెంట్ ఏమవుతుంది, ఏబి బై హైపోటెనస్ ఏమవుతుంది, ఏసి, ఏబి బై ఏసి. మరి ఇక్కడ ఏబి ఏమవుతుంది, సో ఈ గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ టీ థిక్నెస్ అని తీసుకున్నాం కదా. సో దీని హైట్ ఈ టీనే ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో కాస్ ఆర్ ఈక్వల్ టు సో టీ బై ఏసీ. సో ఇక్కడ మనం ఏసీని మనం ఇటువైపు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఏసీ ఈక్వల్ టు టీ బై కాస్ ఆర్. సో ఇన్ ట్రయాంగిల్ ఏసీడి మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ 90 ఇక్కడ ఉంది. సో ఈ యాంగిల్ వరకు ఆర్ అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది, ఐ మైనస్ ఆర్ అవుతుంది కదా. సో ఈ ఐ మైనస్ ఆర్ దృష్ట్యా మనం ఈ ట్రయాంగిల్ లో సైన్ తీసుకుంటాం, సైన్ ఐ మైనస్ ఆర్ తీసుకుంటాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏసీడి ఐ మైనస్ ఆర్ తీసుకుంటే సో సైన్ కి డెఫినేషన్ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో హైపోటెనస్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది. ఎందుకంటే 90 ఇక్కడ ఉంది కదా, 90కి ఆపోజిట్ గా ఉండేది హైపోటెనస్.